ఓం నమో వెంకటేశయ్య. యేసు ప్రభు అల్లా అందరూ నా పక్కనే ఉండని కాపాడండి తండ్రి. రోజు నాశనం. కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దేవుని తలుచుకుంటామో లేదో, కళ్ళు తెరిచి చూడగానే ఇదిగో ఇలాంటి దయ్యాలు కనబడతాయి. నాకు సేమ్ అంతేనండి. కళ్ళు తెరవంగానే అత్తయ్య గారే కనబడతారు. చూసింది చాలు. రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? వర్షాకాలం కదా, బయట ఎండలు ఎక్కువైపోయాయి. నల్లమల్ల ఫారెస్ట్ ఎండిపోతుందంటే రాత్రి అంతా వెళ్ళి చెట్లకు నీళ్ళు ఎట్టొచ్చా. జస్ట్ ఇంకో 2000 ఎకరాలు మిగిలిందంటే ఈ రోజు రాత్రి వెళ్ళి పెట్టేసి వచ్చేస్తా. ఏంటి జోకా? ముందు ఎవడే జోకేసింది? ఎదవ ముదురు ముంచుకే మొహం నువ్వును. ఏసిండోర్ వేసినట్టే ఉంది. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళారనే? వేసిండోరు ముయ్యటం మూసిండోరు వేయటం పెద్ద మ్యాటర్ కాదు గానీ, మీరు మిడ్-నైట్ 1 కి లేచారా లేదా? లేచాను. తర్వాత తెల్లవారుజామున 4:30 వరకు మళ్ళీ పడుకోలేదు కదా? అవును. ఈ గ్యాప్ లో ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. చెప్పాలా? తప్పదా? క్లియర్ గా. క్లియర్ గా అంటే చెప్పడం కుదరదు కానీ చూపిస్తా. మా కెమెరామెన్ ఇంకా బాగా చూపిస్తాడు. బాబు ప్యాన్ ఇండియా ప్యాన్ చేసుకో. అమ్మా, ఇది పగలు తీర్చుకోవాల్సిన పగ అంతా రాత్రులు తీర్చుకుంటున్నట్టుంది. ఆయన ఎదురిద్దట్లో తనిందా, కావాలని తనిందా? ఎలా తంతే ఏంటి? షార్ట్ మాత్రం పెర్ఫెక్ట్ గా తేలింది. ఏయ్ పక్క చేరు కొంచెం. దీనికి ఎలా కాదు, దీని లాంగ్వేజ్ లోనే చెప్పాలి. బర్రెల కొట్టంలో కట్టాల్సిందని తీసుకొచ్చి నాకు కట్టేసేది. అవునే, మంచానికి 3 వంతులు నువ్వే పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? ఏ మీ పుట్టింటోళ్ళెట్టిన మంచాన్ని మొత్తం నువ్వే పడుకుంటావా? ఆ లెక్కన ఆ ప్లేస్ కూడా మీకు ఇవ్వకూడదు. అదంతా ఓకే, తన్నిన తర్వాత కూడా ఎందుకు పడుకోలేదు? డౌట్ వచ్చి. ఏం డౌట్? బాబు ఎడిటర్ గారు మళ్ళీ నైట్ సీన్ ఒకసారి వేసుకోండి. అమ్మో, ఇది మళ్ళీ లేస్తే ఈసారి డిస్క్ ఇరిగిపోద్ది. ఐడియా. ఇప్పుడు మన సీట్ సేఫ్. స్లీపింగ్ లో ఉండాల్సిన దిక్కుమాల రోగాలన్నీ దీనికే ఉన్నట్టున్నాయి. డీజిల్ జనరేటర్ల ఎదవ గొరకోటి. ఇది పెర్ఫెక్ట్. ఇంకా ఏది వినపడదు. ప్రశాంతంగా పడుకుందాం.